క్షేమంగా ఆరోగ్యంగా ఆయన సన్నిధిలో ఉండగలుగుట మనం ఎంతో ఆశీర్వదకరమైన విషయంగా తెలుసుకుందాం, కలిగి ఉందాము. మరి గత రాత్రి మనము వాక్య ధ్యానములో క్రైస్తవ్యం యొక్క స్థితిగతులను గూర్చి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక మాటను మనము టైటిల్గా కలిగి ఉన్నాము. క్రైస్తవులు వాక్యమును బాగా ఎరుగుదురు కానీ వాక్యములో బాగా ఎదగలేదు, ఎదగని వారుగా ఉన్నారు అనే మాటను మనము ప్రాముఖ్యంగా తీసుకుని సమరయ స్త్రీ జీవితంలో నుండి మనం ధ్యానం చేశాము. సమరయ స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని ఎంత బాగా ఎరుగునో అది చూసాం మనం. ఆమెకు యూదా మత సాంప్రదాయాలు బాగా తెలుసును, అలాగే పితరుల చరిత్ర బాగా తెలుసును, ప్రవక్తల యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసును. ఆరాధన అనే మాట ఆమె నోటనే మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో పలకబడినట్లుగా కూడా మనం చూసాము. ఆ తరువాత మనం ఎక్కడ ఆరాధిస్తారో కూడా ఆమె ఎరుగును. ఇప్పుడు మేము ఆరాధిస్తున్న ఆ పర్వతం కాదు ఆరాధించవలసిన స్థలము, యెరూషలేములో ఆరాధన చేస్తారని చెప్పింది. ఇవన్నీ కూడా దైవికమైన వాక్య సత్యాలలో నుండి ఆమె చాలా స్పష్టంగా ఈ సంగతిని తెలియజేస్తూ ఇవన్నీ మేము తెలుసుకునే ఒక రోజు ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు లేక క్రీస్తు అనబడిన మెస్సయ వస్తాడు, అప్పుడు మాకు ఇవన్నీ తెలియచేస్తారు, అప్పుడు మేము కూడా అలాగే యెరూషలేములోనే ఆరాధిస్తాము అని ఆమె కంక్లూడ్ చేసింది. తన యొక్క వాక్య అనుభవాలను ఆమె ముగించి మాట్లాడింది. ఒక నిజానికి రెవరెండో లేక డాక్టరేటో ఇవ్వాలంటే ఈమెకే ఇవ్వాలి. చాలామంది అనవసరం వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది ఈమెకున్నంత వాక్యజ్ఞానం చూస్తూ ఉంటే అటు గ్రీకులో ఇటు హీబ్రూలో కూడా ఆమెకున్న ప్రవేశం, క్రీస్తు అనబడిన మెస్సయ అని చెప్పినప్పుడు ఆమెకున్నటువంటి ఆ భాషాపరమైన అనుభవాలు మరి విశ్లేషణ చాలా స్పష్టంగా మనం గత రాత్రి చూసాం. అయినను కానీ 3 మాటలు చెప్పాను. చివరిగా చెబుతారు ఎవరైనా, 3 మాటలతో నేను ముగించాను. అందులో మొదటి మాట, ఆమె ఎన్నో వాక్య సత్యాలు ఎరిగి కూడా పాపములో జీవిస్తూ ఉంది అని మనం చూసాం. మరి ఈనాడు క్రైస్తవ్యం కూడా వాక్యాలు ఎరగక కాదు, బైబిల్ చదవక కాదు, చర్చికి రాక కాదు, సభల్లో పాల్గొనక కాదు, ప్రసంగికులు దొరకక కాదు, ఇవన్నీ ఉండగా కూడా ఇంకా పాపములో ఉన్నవారు క్రైస్తవ్యంలో ఉండడం అది చాలా విచారకరమైనటువంటి సంగతిగా సంవత్సరాలు తరబడి మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ మధ్యలో 3వ తేదీ నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో మరి ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్ నేను మాట్లాడాలి. ఆ రోజు రంజాన్ అనుకుంటా, అందుకు వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను ఇలాగ అడిగాను, నేను ఫస్ట్ సెషన్లో వాక్యం చెబుతాను, సెకండ్ సెషన్లో మరి కొన్ని ప్రశ్నలు వారిలో నుండి మీరు సేకరించి నాకు ఇవ్వండి, అప్పుడు నేను వాటికి ఆన్సర్ చేస్తాను అన్నాను. ఆ దైవజనుడు వాటిని సేకరించి నాకు వాట్సాప్లో పంపించారు. అది నేను చదివి చాలా అవాక్ అయ్యాను. తర్వాత ఆయన కొంతసేపటికి ఫోన్ చేసి అవన్నీ మీకు పంపించాను, ఇంకా కొందరు పంపిస్తున్నారు, అవి కూడా నేను పంపిస్తాను అని చెప్పారు. ఆ ప్రశ్నలో స్త్రీలు ఇలా అడుగుతున్నారు, నా భర్త నన్ను కాక మరొక మార్గంలో వెళుతూ ఉన్నాడు, అంటే వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడు. సంఘములో నా భర్త అప్పుడప్పుడు వాక్యోపదేశం కూడా ఆయనకి ఇవ్వబడుతుంది అని చేస్తుంటాడు, ప్రార్థనలు ఇవ్వబడితే ప్రార్థనలు చేస్తాడు. అలాగే సంఘములో ఒక పెద్దగా కూడా చలామణి అవుతుంటాడు. కానీ నా భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కలిగి ఉన్నాడు, వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడు.
నేను ఆయన్ని ఏ విధంగా దారిలోకి తెచ్చుకోవాలి. మరి ఇంకా విపరీతమైన విషయం ఏంటంటే, ఒక పురుషుడు తన భార్య కొరకు కూడా అదే మాట వ్రాశాడు, అలాంటి మాటే వ్రాశాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేనేం చేయాలి? మరి వాళ్ళు ఆమెను ఏమైనా నేను వదిలేయాలా? పిల్లలు ఏమైపోతారు? మరి కలిగి ఉండాలా? ఆమె చేష్టలు బాగోలేవు కనుక నేనేం చేయాలి? మీరు సమాధానం ఇవ్వండి అనేటువంటి ప్రశ్నలు రావడం ఎంత విచారకరమైన విషయం. ఆమె మంచి సింగర్ అట, ఆమె చాలా మంచి పాటలు పాడుతూ ఉంటుంది. ఆమె తప్పనిసరిగా ఆమె పాడాలని పాస్టర్ గారు కోరుకుంటారట, అందరూ అనుకుంటారట. కనుక ఆమెకు ఆ యొక్క రాగము, లయ, మరి వాయిద్యాలకు అనుకూలంగా ఆమె పాడగలిగినటువంటి వ్యక్తిగా సంఘములో ఆమె ఉన్నదని కూడా వారు చెబుతుంటారట. ఇవన్నీ జరుగుతుండగా వెనకాల పాపం కూడా జరుగుతుంది అనే మాటను చూస్తూ ఉన్నాం. కనుక వాక్యములు ఎరగక కాదు. ఒక ఆయన బైబిల్ స్కూల్ పెట్టారు, ఆయన సంఘం చాలా మంచి ఫ్లరిష్ అవుతుంది, ఆ ప్రాంతంలో ఆయనే మంచి బోధకుడు అని చెప్పి ఆయన పాపములో పట్టుబడ్డాడని ఈ మధ్యలో అనగా 2 నెలల క్రితం నాకు తెలియజేశారు. అయితే వారి సంఘములో ఉన్నటువంటి స్త్రీతో ఆయన చాలా కాలంగా పాపములో ఉన్నాడని చెబుతూ ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఆయనే గొప్ప ప్రసంగికుడు. ఆంధ్రాలో, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సంఘాల్లో ఆయన అంతటి చక్కని వాక్యోపదేశకుడు, అనేక చోట్లకు పిలువబడుతున్నవాడు. అది ఒక డినామినేషన్ అనుకోండి, అందులోనే ఎక్కువగా వాడబడుతున్నాడని నాకు కూడా తెలుసును. మరి ఆయన పాపములో పట్టుబడ్డాడు. ఇలాంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాము. సాతానుడు ఎవరినైనా సరే సులభంగా మింగివేసే కాలంలో మనం ఉన్నాం. కనుక వాక్యము బాగా ఎరుగును, కానీ వాక్యములో ఎదుగుట లేదు కనుక మరి వారి జీవితాలు ఇలాంటి పతనావస్థకు వెళుతూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి సంగతిగా ఉంది. ఇలా నేను చెబుతూ ఉండగా మీలో కొందరికి మాటలు వినడం కూడా ఇష్టం కాకపోవచ్చు. మరి అలాగే అయితే విపరీతమైన ఇంకా కొన్ని సంగతులు నేను మీకు చెప్పగలను, కానీ అది నేను చెప్పగలను కానీ చెప్పడానికి నోరు కూడా రానటువంటి పరిస్థితులు కొందరి జీవితాల్లో తెల్లంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఏమి సమాధానం చెప్పాలి ఆ భర్తకు, నేనేం సమాధానం చెప్పాలి ఆ భార్యకు అనేది నాకున్నటువంటి మరి సమస్యగా కనబడుతూ ఉంది. ఒక యవనస్తుడు అంటున్నాడు, మా ఫాదరు, నేను 8వ తరగతిని చూస్తున్నాను, ఆయన చేష్టలు మా తల్లి ఏ విధంగా భరిస్తుందో అవన్నీ కూడా నేను చిన్నతనం నుంచి కూడా ఎరుగుదును. ఇప్పుడు మా అమ్మ బయటపడడం కాదు, ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడి ఆగిపోయింది. నేను ఆయన విధానాలు 8వ తరగతి, అతను ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నాడు, 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అంకుల్. కానీ ఎవరు చెప్పాలి ఆయనకి? ఆయన చాలా మేధావి, అనగా పాపమును చేయుటలో, పాపమును దాచుటలో మేధావి అంట ఆయన అని తన కడుపున పుట్టిన కుమారుడిచ్చిన సాక్ష్యాన్ని చూస్తున్నాం. కనుక వాక్యములు బాగా ఎరుగుదో ఏమో, కానీ వాక్యములను వెదకకపోతే నువ్వు పాపములోనే మరి ఏడవబడుతూ ఉంటావు, మరులు కల్పబడుతూ ఉంటావు. నీవు పాపములోనే నీ జీవితాన్ని ముగించవలసి వస్తుందేమో అనేది నేను చెప్పడానికి చింతిస్తూ ఉన్నాను. సమరయ స్త్రీ ఇన్ని వాక్యాలు బాగా తెలిసి, ఇంత నిష్ణత కలిగి దైవ గ్రంథములో ఉన్న సత్యాలను వల్లించింది, కానీ ఆమె పాపంలోనే జీవిస్తూ ఉంది. ఆరాధన గురించి మాట్లాడింది. సంవత్సరానికి ఒకసారి పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేస్తుంది. పర్వతం దిగి వచ్చిన తర్వాత సంవత్సరం అంతా పాపం చేస్తూ ఒక కొలటగా, వ్యభిచారిగా, విటులతో తన జీవితాన్ని గడుపుకుంటూ సాగుతూ ఉంది. మరలా సంవత్సరం వచ్చినప్పుడు మరలా ఆరాధన దినాల్లో మరలా పర్వతాలకు వెళుతూ ఉంది. మరలా దిగి సంవత్సరం అంతా వ్యభిచారం చేస్తూ అలాగే సంవత్సరాల తరబడి ఆమె జీవితాన్ని గడుపుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పటికే 5 భర్తలు విడిచిపెట్టారు. ఇప్పుడు ఇక వివాహ వ్యవస్థను ఆపివేసి ఉంచుకొనుట అనే వ్యవస్థను ప్రారంభించి అందులో సాగుతున్నటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది.
ఈ మాటలు కొందరికైనా ఇక్కడ అవసరమేమో, అందుకే నేను ఆలోచించి వచ్చినవి కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాటిని మనం అంగీకరించవలసిన వాళ్ళు తప్పకుండా అంగీకరించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు అనే దానికి హల్లెలూయా చెప్పాం, కానీ మనం అందరం బాగున్నామన్న దానికి కాదు మనం హల్లెలూయా చెప్పింది. గ్రహించాలి. రెండవ మాట, ఆమె యేసుక్రీస్తు చాలాసేపటి నుంచి మాట్లాడుతూ ఉంది, కానీ ఆయన ఎవరో ఎరగకుండా ఉంది. ఆయనతో ఏ విధమైన సంబంధము లేకుండా ఉంది. అనగా ఆయన నా రక్షకుడు అని, ఆమె నా విమోచకుడు, దాని కొరకే లోకమునకు వచ్చినవాడు, ఆయన నా పాపములు పరిహరించడానికి నన్ను కలుసుకోవడానికి వచ్చాడని ఆమె అనుకుంటలేదు. ఒక యూద మతానికి చెందినటువంటి మంచి వయస్సులో మిసమిసలాడుతూ ఉన్న ఒక యవనస్తుడుగా తన దృష్టి ఆయన మీద పడి ఉండొచ్చు. ఆమె నైజమును బట్టి, ఆమె బ్రతుకు విధానాన్ని బట్టి దారిపోయే వాళ్ళని ఎవరినైనా చూస్తే ఆమె వారిని ఆకర్షించుకోవడానికి వేసే వేషాలు కూడా మరి ఇక్కడ కూడా ఆయన ముందు ప్రదర్శించడానికి ప్రయత్నం చేసి ప్రారంభంలో కొంత వ్యంగ్య భాష ఆమె వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత ఆయన ప్రవక్తని తెలిసిన తర్వాత ఆమె ఆధ్యాత్మికమైన పందాలోనికి వచ్చి తాను భక్తురాలుగా కనుపరుచుకోవడానికి ఆరాధన గురించి మాట్లాడుతుంది. తర్వాత క్రీస్తు అనబడిన మెస్సియాను గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. యేసు ముందే ఉంది, కానీ యేసు ఎవరో ఎరుగక ఉంది, ఆయనతో ఏ సంబంధం లేకుండా ఉంది. మరి నాకు వచ్చిన ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. మా ఇంటిలో మేము ఆదివారం తప్ప మిగిలిన దినాల్లో ప్రభువుతో ఉన్నాము అని, కానీ బాబు ఆ బైబిల్ తీసుకుని వెళ్ళండి, ఇంకో దగ్గర ఎక్కడ కూర్చోండి, పర్లేదు వెళ్ళండి, పర్లేదు, మీకు అవసరమై నేను అది అనౌన్స్ చేశాను మీకు. నేను ఎవరైనా ఎప్పుడైనా మీరు లేచి వెళ్ళొచ్చు, అత్యవసరం ఉన్నప్పుడు లేవద్దు నా మనమేది. ఒకవేళ అవసరమైతే అత్యవసరమైతే లేచి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మీ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోండి. ఆ బయట ఎన్నో స్థలాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఆడ కూర్చోండి. మరలా మధ్యలోకి వచ్చి కూర్చోవాలని మీరు అనుకోవద్దు. బాబు మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళి ఆ వెనక కూర్చోవచ్చు మీరు. కనుక ప్రభువును మా ఇంట్లో మేము 6 దినాల్లో ఎప్పుడూ కూడా ఆయన ఉన్న ఉనికిని మేము గ్రహించేటట్లుగా మా గృహ వ్యవస్థ లేదు, మా కుటుంబ వ్యవస్థ లేదు. రేపు కుటుంబాలకి మీటింగ్ అని చెబుతున్నారు. మరి ప్రభు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి, వాక్యాన్ని బట్టి కొన్ని మీకు చెప్పడానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాను. మీరు తప్పనిసరిగా రేపు మధ్యాహ్నం దైవజనులు అనౌన్స్ చేస్తారు, ఆ టైం ప్రకారం రండి. బహుశా ఈరోజు యవనస్తుల కూడిక జరిగినట్లుగా రేపు మీరు 9:30కి వస్తే 11:30 quarter to 12కి రోజు ముగించబడింది. మీరు కూడా అలాగా ఎండ తగలకు ముందే మీరు వెళ్ళిపోవచ్చు. కనుక మా కుటుంబంలో ఆదివారం మేము మందిరానికి వెళ్తున్నాం, కానీ మిగిలిన 6 దినాలు ప్రభుకి మాకే సంబంధం లేకుండా ఉన్నాం. అందుకే ఒక మాట నేను చెబుతూ ఉంటాను, మనం 6 దినాలు మనం ప్రభుతో ఉంటే ఆదివారం మనం వెళ్ళి ఆయన ఆరాధించడానికి అర్హులమవుతాం. మనం నిజముగా ఆత్మతో సత్యముతో ఆయన ఆదివారం అందరితో సామూహికంగా ఆరాధించే విధానం మనలో ఒకవేళ ఉంటే మిగిలిన 6 దినాలు ఆయన మనతో మన ఇంట్లో ఉండడానికి ఆయన వస్తాడు. ఆయన మందిరములో ఉండడు. మందిరం ఆయన ఉండడానికి నివాసం వరకు కట్టలేదు మనం. అది దేవాలయం అంటున్నాము అంటే దేవుడు ఉండడానికి కాదు, దేవుని బిడ్డలు ఉండడానికి, వెళ్ళి రావడానికి. మనం వెళ్ళినప్పుడు ఆయన వస్తాడు, మనం వెనక్కి వచ్చేస్తే ఆయన వచ్చేస్తాడు. కానీ ఎవరు ఆయన తమ ఇంటికి జక్కయ్య వెళ్ళినట్లుగా తీసుకువెళ్ళగలరో, ఆయనని తమ గృహములో ఎలా చేర్చుకోగలరో, అది వారి వారి విశ్వాస జీవితం పైన వారి యొక్క అనుభవాలు వారే వ్యక్తిగతంగా ఎరిగిన వారుగా ఉన్నారు. కనుక ప్రభుతో చాలాసేపు సంభాషించింది, కానీ ఆయన ఎవరో ఎరగకుండా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మన ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి. నేను చెప్పినట్లుగా మనం ఆయన వాళ్ళము అని ఇతరులు గుర్తుపట్టడానికి కొన్ని సూచనలు కూడా ఆ సిలువ గుర్తులో లేక క్రిస్మస్ సమయంలో స్టార్లు కట్టడము, ఇలాంటి వాటిని బట్టి మనం క్రైస్తవులను గుర్తించబడుతున్నాం. కానీ మనము క్రీస్తును గుర్తించిన వారముగా జీవిస్తున్నామా?
సమరయ స్త్రీలో చదువుకొని నేర్చుకున్నాం. చివరి మాటగా ఒక ఊరునే ప్రభు వైపు తిప్పగలిగింది. కానీ ఇంతకాలం ఊరి వెలుపల ఒక పరికరాన్ని తుప్పుబట్టిన యంత్రంలాగా పడి బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం చూసాం. కనుక మనము ఈ దినాల్లో సమరయ స్త్రీ జీవితంలో నుండి ఈ పాఠాలు మనం నేర్చుకున్నాం. వాక్యమును బాగా ఎరుగుదాం, కానీ వాక్యములో మనము ఎరిగినంత ఎదగలేదు అనేది నిన్నటి ప్రసంగం యొక్క సారాంశము. ఈరోజు మార్పు చెందినటువంటి సమరయ స్త్రీని మనం చూస్తాం. ఆమె మార్పులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూస్తాం. ఆ ప్రత్యేకతను మనం ఈరోజు చూస్తాం. కానీ నిజముగా నువ్వు మార్చబడితే, వాక్యము ద్వారా నీ జీవితంలో మార్పు కలిగితే నువ్వు ఎలా జీవించాలి అనేది సమరయ స్త్రీ మనకు నేర్పించే మరో పాఠం ఉంది. అందుకే నేను చెప్పాను, సమరయ స్త్రీ అనే అద్దమును మీరు మీ ఇంట్లో నిలబెట్టుకుని మీరు అద్దం ముందు నిలబడి ఆ సమరయ స్త్రీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం మనకంతైనా ఉంది. ఇలాంటి నేను ఒకరికి ఫోన్ చేశాను, ఇక్కడ జరుగుతున్న మీటింగ్స్ గురించి, యవనస్తుల మీటింగ్ గురించి నేను ఫోన్ చేశాను. ఏం మాట్లాడారని వాళ్ళు నన్ను అడిగారు. నేను సమరయ స్త్రీ గురించి మాట్లాడతానని చెప్పాను. తర్వాత యవనస్తుల మధ్యలో నెహెమ్యా గురించి మాట్లాడని చెప్పాను. వాళ్ళు ఏం మాట్లాడారు మాకు కూడా దేవుని సేవకులు అలా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నప్పుడు కొన్ని హింట్స్ నేను వాళ్ళకి చెప్పాను. చెప్పినప్పుడు ఒక బాధ కూడా వ్యక్తం చేశాను. మరి నేను చెప్పినవి వారికి ఎంత అర్థమైందో, లేక అర్థమైన వాళ్ళు ఎందరున్నారో అది నాకు తెలియదు. రెండవది, దానికి లోబడి వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఎంతున్నారో అది నాకు తెలియదు. అదొకటే విచారము. కనుక అలాంటి వారిని చేతులు ఎత్తండి, లేచి నిలబడండి, ముందుకు రండి అనే ఒక విధానం ఉంది, ఒక ఒరవడి ఉంది క్రైస్తవ సభల్లో. అలాగంటే బాగానే ఉంటుంది. కానీ ఎత్తున వాళ్ళే చేతులెత్తుతున్నారు, లేచిన వాళ్ళే లేస్తున్నారు, ముందుకు వచ్చిన వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఎత్తుతున్నారో, చేతులు ఎందుకు లేస్తారు, ఎందుకు వస్తున్నారంటే మరలా అదే తందానా కింద ఉంటుందనేటువంటి ఆ భయం కూడా ఉండి, నేను అలాగున నా దృష్టిలో మిమ్మల్ని చూడాలని కాదు, కానీ దేవుని దృష్టిలో మీరు పడాలని, ఆయన దృష్టిలో మీరు ఉండాలని నేను ఆశిస్తూ మరి రెండవ సభలోనికి నేను వస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, నేను మరోసారి వస్తానో రాను నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నిజముగా ఈ వాక్యాలు మీరు పనిచేస్తున్న వాళ్ళు ఎంతమందిలో 10 మంది ఉంటే చాలు. అందుకని నీకు ఆశించడం లేదు. ఒక్క 10 మందిలోనైనా ఖచ్చితమైన మార్పు వచ్చింది అని ఒకవేళ మీలో నుండి దైవజనులకు చూపించినా, దైవజనులు నాకు ఫోన్ చేసి మీటింగ్స్ తర్వాత ఇలాంటి మార్పు మా సంఘాల్లో జరిగిందండి అని చెప్పి ఒకవేళ వారు చెబితే సంతోషించాలని తప్ప వీళ్ళందరూ మారిపోయారని ఊరేగడానికి, డబ్బా వాయించుకోవడానికి నేనేమి ఆశించి ఇక్కడ నిలబడలేదు. కనుక ఎవరి మనస్సాక్షికి వారే సాక్షులుగా ఉండి ఈ వాక్యాలు వినండి. మార్చబడినటువంటి సమరయ స్త్రీ జీవితాన్ని మనం 5 భాగాలుగా ఈ రాత్రి మనం చూద్దాం. అందులో మొదటి భాగం అనగా 4వ అధ్యాయం యోహాను సువార్త నిన్నటి దినాన మనం చదివాం. ఏ భాగం చదివామని చెబుతారు ఎవరైనా? ఏదో అల్ప సంతోష కొరకు అడుగుతున్నాను నేను. ఏం భాగం చదివాం? 4వ అధ్యాయము 27 నుండి 30వ వచనం వరకు చదివాము. ఈ భాగంలో 28వ వచనాన్ని మనం దృష్టి ఉంచితే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి అనే మాటను మనం చూస్తున్నాం. ఏ స్త్రీనో మనకు అర్థమైంది, ఎలాంటి స్త్రీనో మనకు అర్థమైంది, ఆమె ప్రవృత్తి మనకు బాగా అర్థమైంది. అనగా దానికి ముఖ్యమైనది ఏంటంటే 5 పెనుమిట్లను మార్చింది, 5 భర్తలను మార్చింది. ఒకరిని మార్చడం అంటేనే స్త్రీకి చాలా అవమానము. రెండవది ఏదో జరిగింది అని అనుకోవచ్చేమో. మూడవది అంటే ఇక ముఖం చూడడానికి కూడా వీల్లేని బ్రతుకది. ఇక 4, 5 కూడా మార్చినటువంటి ఆమెని ఊర్లో కూడా ఉంచడానికి వీల్లేదు అని సమరయులే వెలివేయబడిన వారు, వెలివేయబడిన వారి చేత వెలివేయబడినటువంటి స్త్రీగా ఆమెను మనం చూస్తున్నాం. ఎంత అధోగతిలో ఆమె బ్రతుకుతుందో చూస్తున్నాం. సరే, ఏదో వెలివేయబడిన తర్వాత ఆమె ఒకవేళ బుద్ధిని మార్చుకుని బుద్ధిగా బ్రతికి అందరి చేత మరలా అంగీకరించబడేటట్లుగా ఉండాలని కాక, సరే మీరు ఎలాగో నన్ను బయటికి పంపించారు కనుక ఊరి వెలుపల ఉండి నేను మరొక విధంగా నా శరీర సంతోషాన్ని, నా బ్రతుకు
విధానాన్ని నేను కొనసాగించుకుంటాను అని 5 భర్తలను రుచించినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ శరీర దృక్పథాన్ని ఆమె కొనసాగిస్తూ ఉండడం మనం చూస్తాం. ఆ తర్వాత దారిపోతున్నటువంటి తన వారు కాని వారిని కొంతకాలము తన ఇంట తాను నివాసములో ఉంచుకొని ఆ విటులను చేత పోషించబడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యురాలుగా ఆమెను మనం చూస్తున్నాం. ఆ స్త్రీ అంటే ఈ స్త్రీ, ఆ దౌర్భాగ్యురాలైనటువంటి ఆ స్త్రీ వాక్యములు ఎంతో ఎరిగి కూడా ఆమె జీవితంలో ఏ మార్పు తెచ్చుకొని ఏ విధమైనటువంటి సాక్ష్యము తన మనసాక్షిలో లేని ఒక కుళ్ళిపోయినటువంటి ఒక జీవితం లాంటి ఆ జీవితం. ఆ స్త్రీ ఏ స్త్రీ? ఆ స్త్రీ అలాంటి రకము. ఆ స్త్రీ ఎలాంటి రకమో మనం చూసాం. ఆ స్త్రీ కుండ విడిచిపెట్టి అనే మాట. ప్రియులారా, ఆమె కుండ తీసుకుని బావ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళాలని వచ్చింది ఆమె. చాలా సింపుల్గా ఈ విషయం మీ మనసులో పెట్టుకోండి. ఆమె ఇంటి దగ్గర నుండి కుండ తీసుకుని ఊరి వెలుపల ఉన్న తన నివాసములో నుండి ఊరి వెలుపల ఉన్నటువంటి బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం నీళ్ల కొరకు వచ్చింది. ఆ కుండలో నీళ్లు తీసుకుని ఇంటికి వెళదామని నేను మరోసారి ప్రస్తావిస్తాను విషయాన్ని కనుక నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఆ నీళ్లు తీసుకుని ఇంటికి వెళదాము అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ కుండను బావి దగ్గర విడిచిపెట్టింది. అంటే అర్థం ఏంటి అంటే ఇక నేను వెనకకు వెళ్ళవలసిన అవసరము లేదు అనే ఒక తీర్మానము ఆమె చేసినట్లుగా చూస్తున్నాం. కుండ తీసుకురావడానికి కారణం వెనక్కి తీసుకువెళ్ళడానికే. ఖాళీ కుండ తెచ్చింది, నిండా నీళ్లు నింపుకొని వెళదామని వచ్చింది. కానీ కుండను విడిచిపెట్టింది బావి దగ్గర. ఇంకా వెనకకు వెళ్ళవలసిన అవసరము లేని ఒక జీవితం. మధ్యాహ్నం యవనస్తులతో మాట్లాడుతూ ఒక మాట చెబుతున్నాను. ఆ గొంగలి పురుగు, బొంత పురుగు అంటాం కదా, బొంత పురుగు నల్లగా అసహ్యంగా మనం నలవి కాకుండా పిల్లలు చూసి భయపడేదిగా, మన ఇంట్లోకి వస్తే ఊరుకోము, మనకు ఎక్కడ కనబడ్డా దాన్ని చీపురు తుడిచి బయట పడేస్తాం, కళ్ళతో చూడలేము, చేత్తో ముట్టలేమనే గొంగలి పురుగు ఒకనొక దినాన్న అది సీతాకోక చిలుకగా మార్చబడుతుంది. ఏ గొంగలి పురుగైనా, ఎన్ని గొంగలి పురుగులైనా ఏదో ఒక రోజున అది సీతాకోక చిలుకగా మార్చబడవలసిందే. అందుకే నేను ఇలా చెప్పాను. మరి యవనస్తులు వచ్చారు కానీ చెప్పాను, దాన్ని మెటమార్ఫసిస్ అంటారు, రూపాంతరం చెందడం అంటారు. అనగా గొంగలి పురుగు అదొక పురుగు కాదు, నిజానికి అదొక దశ. సీతాకోక చిలుక లైఫ్ సైకిల్లో అదొక దశ మాత్రమే. ఆ దశ మారిన తర్వాత అది గూడు కట్టుకుని గూటులో ఉండి సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది. ఎన్ని గొంగల పురుగులైనా సీతాకోక చిలుకగా మారవలసిందే కానీ ఏ సీతాకోక చిలుక మరలా తిరిగి గొంగల పురుగు కాదు. అదే క్రైస్తవ జీవితం. మనమందరం గొంగలి పురుగులమే. కేటల పిల్ల అంటారు, లేక బొంత పురుగు అంటారు, దాన్ని ఏమన్నానండి. కానీ అది మాత్రం ఒక దశ. ఆ దశ అది అసహ్యమైన దశ, కంటితో చూడలేని దశ, దాన్ని తాకలేని దశ. ఆ దశ ఎవరికి ఇష్టం లేని దశ. చివరికి దానికి కూడా ఇష్టం లేనట్లుగా ఏదో గోడ ఎక్కి గూడు కట్టుకుని ఎందుకు బ్రతకాలి అన్నట్లుగా ఆ గూటిలో చచ్చిపోదాం అన్నట్టుగా ఉంది. కానీ తరువాత సీతాకోక చిలుకగా మార్చబడింది. మనం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడినటువంటి మనం ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబడి మన జీవితాలు సీతాకోక చిలుకగా మార్చబడ్డాయి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ సీతాకోక చిలుకలాగా ఎగురుతూ ఉంటారు, హల్లెలూయా చెప్తారు, స్తోత్రం చెప్తారు, చేతులు ఎత్తుతారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు సీతాకోక చిలుకలాగా. మరి బంగారు దాటి బయటికి వెళ్ళా గొంగల పురుగులాగా పాకుపోతుంటారు. ఇలాంటి జీవితాలు ఎన్నో మనం క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం. ఆ మార్పు మనం చెందకూడదు. ఆమె ఒక తీర్మానం చేసింది, నేను ఇంటికి వెళ్ళడానికి కుండ బావి దగ్గర తెచ్చాను కానీ ఇక ఇంటికి నేను వెళ్ళను, వెనకకు వెళ్ళని తీర్మానం ఆమె చేసింది. ఒక్కసారి నువ్వు ప్రభు నమ్ముకున్నావంటే, సీతాకోక చిలుకగా మార్చబడ్డావంటే నువ్వు సీతాకోక చిలుకగానే చచ్చిపోవాలంతే.
ఆమెనన్నారా? అనగలగాలి, మనం అనగలగాలి. అవును పాస్టర్ గారు, మేము అంటున్నాం, ఆమేన్ అంటున్నాం మేము కూడా. ఒకసారి నువ్వు అలా మార్చబడ్డావంటే అలాగే చచ్చిపోవాలి నీవంతే. మళ్ళా తిరిగి గొంగలి పురుగు కావడానికి, ఆ బొత్త పురుగు యొక్క జీవితాన్ని ఆశించకూడదు. కనుక అనేక మంది ఈ దినాల్లో అలాగూ వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చేస్తున్న పరిచర్య ప్రాంతంలో క్రైస్తవులు అనబడిన వారు 1% ఉండొచ్చు. మా చర్చిలో ఉన్నవారిలో 1% ఉండొచ్చు, 100కి 1 ఉంటే ఉండొచ్చేమో. కానీ క్రైస్తవేతర మతాల నుండి ప్రభువుని అంగీకరించిన వారు, రకరకాల కులాల వారు అందరూ కూడా ప్రభువుని అంగీకరించారు. వారందరూ ప్రభువులోకి వచ్చిన తర్వాత వారు ప్రభువులో ఎదుగుతూ ఉంటుండగా కొందరు వెనుకకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ఏదో పెళ్లి వచ్చింది. ఆ పెళ్లి సమయంలో తప్పకుండా వారి యొక్క కుటుంబీకుల ఒత్తిడి చేత వారు చేయరాని మరలా పూజలు చేయవలసి వచ్చి పిల్ల పెళ్లి ఆగిపోతుందేమో, మరికొన్నిసార్లు మరికొన్ని వ్రతాలు తదితరమైన వాటిలో పాల్గొనవలసి వచ్చి బలవంతం చేయబడో లేక బుద్ధిపూర్వంగా బలహీనపడో వారు వెనకకు పోయేవాళ్ళు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది నాకు బైబిల్ పంపించేశారు, సార్కి ఇచ్చేయండి, ఇది మా దగ్గర వద్దు. ఇంకా మేము సంవత్సరం అంతా 2 సంవత్సరాలు బైబిల్ మా ఇంట్లో పెట్టుకున్నాం, చదువుకున్నాం, బైబిల్ బోధలు విన్నాం. కానీ ఇప్పుడు మేము పడిపోయాం, మేము మరలా వెనకబడిపోయాము. కాబట్టి ఈ బైబిల్ మా ఇంట ఉంటే మాకు శాపమేమో, సార్కి ఇచ్చేయండి, క్షమించమనండి అని చేసిన బైబిళ్ళు కూడా ఉన్నాయి. వీళ్ళారా మనం వెనకకు వెళుతున్నాం. దేవుని వాక్యములో కొన్ని మాటలు మనం చూస్తే ఒకవేళ 21వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఒక లిస్ట్ ఉంది. మన పాత జీవితం యొక్క లిస్ట్ ఒకటి ఉంది. ఆ లిస్టులో చివరి మాట ఏంటంటే, అబద్ధమాడు ప్రతి వారును అగ్ని గంధకములతో మండే గుండములో వారు పాలు పొందవలసిందే. అబద్ధం అనే ఆ చివరి మాట చూడండి. అబద్ధం అనేది మనము సత్యములోనికి వచ్చాం, కానీ అబద్ధాలు ఆడుతూ ఉన్నాము. ఒకసారి ఆయన ఉద్యోగం చేస్తా ఉన్నాడు, ఆయన జాబ్లో జాయిన్ అయ్యి బహుశా 2nd ఇయర్ అది. నేను ఆయన కలిసినప్పుడు ఆయన అన్నాడు, నాది ఇంకా రెగ్యులరైజేషన్ కాలేదండి అన్నాడు. నా ఉద్యోగం రెగ్యులరైజ్ అవ్వలేదు అన్నాడు. ఎందుకు కాలేదు? 5-6 నెలలకు అయిపోద్ది కదా అంటే, అక్కడ ఒక ఆయన లంచం అడుగుతున్నాడండి. నేను క్రైస్తవుడు కదా, నేను లంచం ఇవ్వకూడదు కదా, అందుకే నేను ఇస్తా లేదు, ఆయన చేస్తా లేదు అన్నాడు ఆయన. అంటే నేనన్నాను, మరి 2 సంవత్సరాలు అయింది, మీరు ఎంతో పోగొట్టుకుంటున్నారు. ఆ లీవ్స్ ఆయనకి డబ్బులు జీతం కట్ అయిపోతుంది, ఆయనకి ఎల్టీసీలు ఉండవు, ఆయనకి ఇంకేమో ఉండవు, ప్రమోషన్ కూడా లేట్ అవుతుంది, ఇంకేమో అవుతాయి, నష్టాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మరి ఆయన చెప్పబోయి ఎక్స్ప్లెయిన్ చేయబోరంటే, ఆయన మన క్రైస్తవుడేనండి, కానీ డబ్బులు లేకుండా ఏ చిన్న పని కూడా చేయడండి. మన క్రైస్తవుడే, ప్రభువుని ఎరిగిన వాడే, వాక్యాలు ఎరిగిన వాడే, చర్చికి వెళ్ళేవాడే. కానీ ఆయన జీవితంలో మరలా వెనక వదిలేసిన వాటిని మరలా కుక్క వాంతికి తిరిగినట్లుగా తిరిగి వాటిని తెచ్చుకొని కడుగబడిన పంది బురదలో పడినట్లుగా మళ్ళా బురదలో పడి లంచగొండి అయిపోతున్న వాడు ఉన్నారు. దురాశలతో, ధనాపేక్షతో, లోక సంబంధమైనటువంటి మనుషుల పారంపర్యాచారాలను వారు కూడా చేయడానికి తెగిస్తూ ఉన్నారు. ఎవరైనా అడ్డగిస్తే అడ్డం తిరుగుతూ ఉన్నారే కానీ మార్చుకోవడం లేదు. కుండ విడిచిపెట్టినట్లుగా ఇక నేను వెనకకు వెళ్ళను, నాకిక నా కులముతో, నా మతముతో, అలాగే నా బంధువులు నన్ను క్రీస్తులో ఉండకుండా, ముందుకు వెళ్లకుండా ఆటంకపరిచే వారితో నాకున్న సంబంధాలు తెప్పుకుంటాను నేను. అలాంటి వారు నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆటంకంగా ఉండి నేను నిత్యరాజ్యంలో వెళ్లకుండా అడ్డుపడే వారితో నాకు సహవాసం అక్కర్లేదు, సంబంధం అక్కర్లేదు. చాలా మంది
వారి కులము కాని వారికి ఇచ్చి వివాహాలు చేశారు. కొందరు మా కులమే కావాలని పట్టుబట్టి వాళ్ళు దొరకకపోతే నేను ఎరిగినటువంటి ఒక ఆయన ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాడు, బహుశా హై స్కూల్ కూడా వెళ్ళినట్టున్నాడు. తర్వాత ఆయన కుమార్తె జీవితం బాగుంటుందనే అపేక్షతో అలాంటి వాడికి చేయడం కొరకు పూర్తిగా వీళ్ళు అప్పుల పాలైపోతూ ఉన్నారు. అరణ్యవాసం చేయవలసి వస్తుంది. ఇదంతా గొంగలి పురుగు బ్రతుకు. ఇదంతా సీతాకొక చిలుకగా మార్చబడ్డావు గాని నీ పాత బ్రతుకును ఆమె కుండ విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టి ఆ కుండను ముక్కలు ముక్కలుగా పగలగొట్టి ఇక నేను వెనకకు వెళ్ళను అనుకుంది. సమరయ స్త్రీ వెనకకు వెళితే ఆమె కొంతకాలంగా సంపాదించుకునే వెండి బంగారం ఉండొచ్చు ఇంట్లో, అలాగే సంపాదించుకున్న డబ్బు ఉండొచ్చు, ఆ వృత్తిలో ఆ వేశ్య వృత్తిలో సంపాదించుకున్న డబ్బు ఉండొచ్చు, పట్టు చీరలు ఉండొచ్చు, పట్టు పరుపు ఉండొచ్చు. ఆమెకి వెనకకు వెళితే అవన్నీ తెచ్చుకోవచ్చు, అవసరం లేదు. నేనే పాపపు జీవితంతో అవి సంపాదించుకున్నాను, అవి నా భవిష్యత్ జీవితంలో ఏది నా ముందుండవద్దు, దేన్ని నేను వాడుకోనని ఒక తీర్మానం చేసి నేను విశాఖపట్నంలో ఉద్యోగరీత్యా ఉన్నాను. తర్వాత నేను హైదరాబాద్కు వచ్చాను. విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఒక బీహారీ ఆయన పేరు జా అనేవాడు ఉండేవాడు. అతడు మా ఆఫీస్ అటెండర్గా ఉండేవాడు. అయితే నేను నా దగ్గర కొన్ని ఏదో వచ్చేసి రాయించుకోవడం, సంతకాలు పెట్టించుకోవడం, శాంక్షన్ చేయించుకోవడం కొరకు తాను నన్ను బాగా తన అభిమానానికి తర్వాత నా మీద ఏదో స్పెషల్ అటెన్షన్ పెట్టి ఎంతో నాకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఏదంటే అది సార్ చెప్పండి అంటూ ఉండేవాడు. నేను పనిచేస్తున్నటువంటి ఆ స్థలంలో ఒక గొడవనిలో అతను ఉండేవాడు. అది ఎవరిదంటే ఖైతాన్ ఫ్యాన్స్ అని ఉన్నాయి. ఆ ఫ్యాన్స్ కు సంబంధించిన గోపాల్ ఖైతాన్ అనేటువంటి ఆ గొడవల్లో ఆయన ఉంటూ ఉండేవాడు. ఆయన మేము పైన ఆఫీసులో మాకు సహాయకుడిగా ఉంటుండేవాడు. అయితే అతను నాకు ఆ ఖైతాన్ ఇంట్లో నుండి వెండితో చేసినటువంటి నగిషీ పని చేసిన సామాగ్రిని తెచ్చి దొంగతనంగా నాకు ఇస్తుండేవాడు. నాకివ్వడం అంటే ఇంటికి వచ్చి ఇచ్చేవాడు, నాకు ఆఫీస్ తెచ్చి కాదు, ఇంటికి వచ్చి ఇస్తుంటే ఎంతో బాగుండేవి, మామూలుగా ఉండేవి కాదు అవి. అది నా బ్రతుకును సంపాదించలేనేమో, నేను అలా చేయించలేనేమో, అలాంటివి ఈ కాలంలో దొరకవేమో అనేటువంటివి నాకు ఇస్తుంది. నేను ప్రభుని ఎరగక మునుపు విషయం, అది 76లో జరిగిన 1976 78లో ప్రభుని నమ్ముకున్నాను. అయితే అవన్నీ బాగు చేసుకుని నా దగ్గర మేము వాడుకుంటున్నాము, నాకు అలవాటు అయిపోయింది. అది నాకు అలవాటు అయిపోయింది. అవి మావే అన్నట్టుగా అనిపిస్తూ వస్తుంది. కొన్ని సంవత్సరాలు మాతో ఉన్నాయి, అలాగా అంటే 2 సంవత్సరాలు దాటి మాతో ఉన్నాయి. సేవకు వచ్చాను, మరో 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆల్టుగెదర్ 4-5 years నుంచి మా కళ్ళ ముందు మావిలాగా ఉన్నాయి. మేము వాడుకున్నాం, కొన్ని దాచిపెట్టుకున్నాం, కొంచెం ఎవరన్నా వస్తే స్పెషల్గా వాడుతున్నాం. ఆ వెండి గ్లాసులు, ఆ వెండి కంచాలు, ఆ సాసర్లు, కప్పులు వాడుతూ ఉన్నాం. ఒకరోజు నా ముందు కటోర అంటారు దాన్ని, నేను పప్పు వేసి ఆ చారు వేసి అక్కడ నా భార్య పెట్టింది. దాని వైపు నా దృష్టి పడిన సేవకు వచ్చిన తర్వాత 1980లో ప్రభు తన కృప చేత సిద్ధిపేట నన్ను పిలిచినప్పుడు ఆయన వచ్చాను. మరి అది నా ముందు కనిపించినప్పుడు ఇది మనది కాదు కదా అన్నాను. నేను ఇది మనది కాదు అన్నాను. అన్నప్పుడు అవునండి, ఇంకా ఆ జాతి తెచ్చిచ్చేవాడు కదా, అవి చాలా ఉన్నాయండి మన దగ్గర అంటే, అవన్నీ తీసి ఒక సంచులో వేసేయి. ఇంత ఎత్తు సంచులో అవన్నీ వేసింది. అవన్నీ తీసుకువెళ్ళి ఒక నాన్ మెడికల్ అసిస్టెంట్ ఉండేవాడు, కుష్ఠరోగుల మధ్యలో సేవ చేసేవాడు. నేను ఎలాగో పట్టుకెళ్ళి కలకటాలో వాళ్ళకి నేను ఇవ్వలేను. ఆ విశాఖపట్నం ఇప్పుడు అనేవాడు లేడాడు, బీహార్ పోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, నేను ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి తెలియక నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఆయన మంచి క్రైస్తవుడు. ఇందా నేను చెప్పానే, ఆయన జాబ్ రెగ్యులరైజ్ అవ్వలేదని ఆయనకు అప్పగించి, బ్రదర్ ఇవి చాలా విలువైనవి, ఇవి కుష్ఠరోగులకి ఇవ్వండి. బ్రదర్ ఏంటిది అన్నాడు. ఈ దొంగ బ్రదర్ ఇవన్నీ కూడా ఇవి నా జీవితంలోనికి వచ్చినాయి. నేను వాటిని చూడలేకపోతున్నాను, వాటిని ఉంచుకోలేకపోతున్నాను నేను. కాబట్టి
అది నా జీవితంలో ఉండకూడదు, అది విడిచిపెట్టాలి. అది ఇచ్చేసినప్పుడు ఆయన అవి పంచడానికి కష్టమైంది ఆయనకి. వాళ్ళు అమ్ముకున్నా పర్లేదు, వాడుకున్నా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు, అది మన ముందు నుంచి తీసేయండి బ్రదర్ అని చెప్పినప్పుడు అప్పుడు నేను నెమ్మదయ్యాను. ప్రియులారా, నీ జీవితంలో పాపమును విడిచిపెట్టుట అనేది జరిగిందా? వెంకటేశ్వరరావు అనే ఒక ఆయన వడ్రంగి మేస్త్రి, ఒక ఇంట్లో కొత్త ఇంట్లో కడుతుండగా వడ్రంగి పనిచేస్తున్నాడు రాజమండ్రి దగ్గర, ఔరంగాబాద్ అనేటువంటి ఊర్లో జరిగిన విషయం చెబుతున్నాను. ఆయన పేరు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత జాన్ రత్నం అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఏదైనా కానివ్వండి, కానీ ఆడ పనిచేస్తూ వాటర్ లైన్ లో వేస్తున్నటువంటి వాళ్ళు కోసి అక్కడ పడేసిన ఇంత ఇనప గొట్టం పైపు అది తీసుకుని సామాన్లో కట్టేసుకుని ఇంటికి తెచ్చేసి వాళ్ళ ఆవిడకి పొయ్యి ఊదుకోమని ఇచ్చాడు. దాన్ని వాళ్ళ ఆవిడ పొయ్యి ఊదుకుంటా ఉంది. 12 సంవత్సరాలుగా దీన్ని ప్రభువుని నమ్ముకున్నాడు ఈ వెంకటేశ్వరరావు. బైబిల్ తీసుకున్నాడు, సంచిలో పెట్టుకుంటున్నాడు, ప్రతిరోజు గ్యాస్ లైట్ పట్టుకుంటున్నాడు, భుజమే పెట్టుకుంటున్నాడు, ఓ డ్రమ్ము మెడలో వేసుకుంటున్నాడు, ఊరమ్మడి తిరుగుతా, పల్లెటూరు వెళుతా, సేవకులు పిలిస్తే రమ్మన్న స్థలానికి వెళ్ళి ఆయన సాక్ష్యం ఇస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. ఈమె విసిగిపోతుంది, ఏంటి పిచ్చి, మన ఇంట వంట కులములో తలములో లేదేంటి అని విసిగిపోతున్న కాలములో ఒకసారి ఆయన బయటికి వెళుతూ పొయ్యి దగ్గర గొట్టం చూశాడట. ఆ గొట్టాన్ని సంచిలో పెట్టుకెళ్తున్నాడంట. వాళ్ళ ఆవిడ అందంట, ఏడు గొట్టం పట్టిపోతున్నాం అందంట. అంటే అది మనది కాదన్నాడట ఆయన. అది మనది కాదు. 12 సంవత్సరాల పొయ్యి దగ్గర పడి ఉంది, ఇది మనదెందుకు కాదు, ఇది మన అమ్మాయి పుట్టిన దినాల్లో పట్టుకొచ్చి పెట్టాం, అమ్మాయి 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు మనది కాదంటావేంటి, అయినా మనది కాదు ఇది. తీసుకెళ్ళాడు ఆ ఇంటికి. బామ్మగారు, నేను ఒకప్పుడు మీ ఇంట్లోంచి దోచుకు వెళ్ళిపోయాను, ఈ గుమ్మాలు చేస్తున్నప్పుడు, తలుపులు చేస్తున్నప్పుడు ఈ గొట్టం తీసుకెళ్ళిపోయాను నేను 12 సంవత్సరాల క్రితం. ఏంట్రా బాబు వెంకటేశం, ఏంట్రా, ఏమైందిరా, దానికి ఏముందిరా, తీసుకెళ్ళరా. ఆ ఊర్లో ఒక పెద్ద జమీందారు కుటుంబంలో కట్టుకుంటా ఇంటిలో పనిచేస్తే దొంగ పనిచేశాడు. అవన్నంట, ఏం తీసుకెళ్ళరు, దానికేముంది అందంట. లేదు, అది నా ఇంటిలో ఉంటే నాకు నెమ్మది లేదు. సోదరి సోదరుడా, నీవు పాపమును విడిచిపెట్టుట కుండ విడిచిపెట్టినట్లుగా, వన్స్ ఆఫ్ ఆల్, ఇంకా నేను వెనకకు వెళ్ళను, ఆ జీవితం నాకొద్దు, ఆ అబద్ధం నాకొద్దు, ఆ ఆశ నాకొద్దు, ఆ కులంతో, ఆ కట్నాలతో, ఆ యొక్క లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో నేను ఇక జీవించను అని కొండను ఆమె ఒకసారిగా విడిచిపెట్టింది. అది ముక్కలైపోయి ఉండొచ్చు, నేను అలాగంటున్నాను. కొండ విడిచిపెట్టిందని మాత్రం వాక్యంలో ఉంది, కానీ కొండ కాబట్టి పగిలిపోదా అని నా అభిప్రాయం అంతే. అలాగే నీ పాత జీవితం పగిలిపోయి దాన్ని ఇంకా అతకొద్దు. పగిలిపోయిన కొండను మళ్ళీ అతకగలమా, మళ్ళీ నీళ్లు పట్టుకెళ్ళగలమా? కానీ క్రైస్తవులు మరలా అతుకుతున్నారు వాటిని, అందులో మరలా వెనుకకు వెళ్ళే అవకాశాలు తీసుకుంటున్నారు. వారి బ్రతుకులో ఎంతో మార్పు రావలసిన అవసరం ఉంది. ఆలోచన చేయండి, నువ్వు మరలా వెనుకకు వెళుతున్నావేమో. అగస్టీన్ అనేటువంటి ఒక వేశ్యా సంఘుడు చాలా చిన్న వయసులో నుండి 16వ వయసు నుంచి వేశ్యా గృహాలకు తిరిగేటువంటి అగస్టీన్ అనేటువంటి ఒక ఆయన గురించి ఆయన స్వీయ చరిత్రలో వ్రాయబడిన సత్యాన్ని మీకు చెబుతున్నాను. వాళ్ళ తల్లి విధవరాలు, ఒక మున్సిపాలిటీ లాంటి దగ్గర పనిచేస్తూ ఏదో జీతం వస్తే వచ్చి ఆ జీతాన్ని పట్టుకుని పోయి వేశ్యలకు పెట్టి తల్లిని చాలా సార్లు ఏడిపిస్తూ ఉండగా ఒకనొక దినమున 32వ ఏట ప్రభుత్వం రక్షకుడుగా అంగీకరించాడు. ఆయన రాస్తాడు, అమ్మగారు పిల్లలు వెనకబెట్టి కూర్చోమన్నాను, ఆ పిల్లవాడిని వేసుకుని మీరిద్దరూ ఆటలాడుతూ ఉన్నారు నా ముందు కూర్చుని. అందుకే పిల్లల తల్లులు పిల్లలకు తొందర పెడతారు, వెనకకు వెళ్ళండి. వాక్యాన్ని ఇతరులు వినకుండా మీరు అడ్డం పడితే మీరు దేవునికి సమాధానం చెప్పాలి. వేళాకోళంగా వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చోండి, మీ కుర్చీలు ఉంటాయి. వాకింగ్ వరకు వచ్చిన వాళ్ళు ముందుకొచ్చి కూర్చుంటారు. మీకెందుకు అవస్థ?
32వ ఏట ప్రభువు తన రక్షకుడుగా అంగీకరించాడు. దానికి కారణం ఆయన ఏం చెప్తాడంటే, నా తల్లి కన్నీటిలో నేను కొట్టుకుని పోయి శిలువ దగ్గర ఆగాను అని చెప్తాడు. హల్లెలూయా. నా తల్లి కన్నీటిలో నేను కొట్టుకుని వెళ్ళి ఆ శిలువ దగ్గర ఆగానని చెబుతాడు. అలాగున ఆయన రక్షించబడి ఒక దైవజనుడు మరి పద్మారావు గారు లాంటి వారి ఇంటికి చేర్చుకుని సంఘానికి వచ్చి అక్కడ ఎదుగుచున్నటువంటి ఆ వ్యక్తి ఎంతో ఆత్మీయంగా బలపడుతూ మంచి సాక్ష్యాన్ని పొంది ఒకనొక దినాన్న ఒక అత్యవసరమైన పరిస్థితుల్లో త్వరగా మార్కెట్కు వెళుతూ ఉన్న సమయంలో ఆయన అంగీకరించేసుకున్నాడు. ఈ రోజున 500-600 మంది సభ్యులున్న సంఘాల్లో ఆ ఏర్పాట్లు, ఆ ఘనత ఆ ప్రాంతంలో ఆయనకి దక్కిందంటే దానికి కారణం ఎవరు? వెనక ఎవరున్నారు? రాజమణి ఉంది. పిల్లారా, పనికిమాలిన జీవితాలను ఆ ప్రాంతంలోనే రాజమణి అమ్మగారు అందరూ అమ్మగారు పనికి మాలిన స్త్రీ. నేను కొంత మేరకు ఎరుగుతున్నా, మిగిలినంత ఏదో నాకు తెలియదు. కానీ సిఫిలిస్ అనే వ్యాధి వచ్చిందంటే ఎంత పనికి మాలినటువంటి వ్యక్తి అయిపోయిందో ఆమె చెప్పొచ్చు. కానీ ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమెను వాడుకోవడం ప్రారంభించాడు. తల ఎత్తుకునే జీవితం నువ్వు జీవించాలంటే నీ పాపము నుండి నువ్వు విడుదల పొందాలి. నీ పాపము నీకు ఆనందంగా ఉండొచ్చు, కానీ అవమానం అది తెచ్చేదిగా కూడా ఉండొచ్చు. నీ పాపమును దాచలేవు, ఎందుకంటే నిప్పు లాంటిది, దాచే కొద్దీ కాలిపోతుంది, నీ జీవితాన్ని మార్చివేస్తుంది. అది బయటకు పొగగా వస్తుంది, అది అనేకుల చేత గుర్తించబడుతుంది. కనుక నీ పాత జీవితమును విడిచిపెట్టుట తరువాత నువ్వు తల ఎత్తుకునే ఒక సీతాకోక చిలుక వలె నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నేను ఎక్కువగా స్త్రీల వైపే చూస్తున్నాను కనుక స్త్రీలు అలాంటి వాళ్ళని అనుకునేరు మీరు. నేను కూడా అలాంటి వాడిని అనుకునేవారు ఇక్కడ లేకపోరని నేను నమ్ముతున్నాను. అలాంటి జీవితాలు మనలో ఇంకా ఉన్నాయా? 28వ వచనంలో అది 2వ మాట, ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళుట చూస్తున్నాం. 3వ మాట, ఆమె ఊరి వారందరి దగ్గరికి వెళ్ళి చెబుతున్న మాట చూడండి. 29వ వచనం, నేను చేసినవన్నీ వరంగల్కి కేథోలిక్స్ హాస్పిటల్ ఉంటే దేవుని కృపలో బాగుపడింది, ఆమె తిరిగి వచ్చింది. ప్రభుని బట్టి మాట చెబుతున్నాను, నమ్మండి. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో, సిటీస్లో, టౌన్స్లో ఆమె సువార్త చెప్పగా నమ్మినటువంటి వారు. అదే కనకవ్వ ఉండేది కదా, చేపలు అమ్ముకునేది. ఆమె చేపలు అమ్ముకోవడానికి వచ్చి నాకు సువార్త చెప్పగా నేను ప్రభువుని నమ్ముకున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నిజముగా నమ్మితే, నమ్మకంగా బ్రతికితే మరొకరు నమ్మడం కష్టమేం కాదు. నమ్మినోడు నమ్మకంగా బ్రతక్కే చాలా మంది నమ్మలేకపోతున్నారు. నీ బ్రతుకు అలాగే, నా బ్రతుకు అలాగే. నువ్వు చెప్పేదేంటి? అది నీ మతం, ఇది నా మతం అనడానికి కారణం ఏంటంటే నమ్మిన వాడు నమ్మకంగా బ్రతక, వారి జీవితంలో క్రీస్తు యేసు కలిగిన మనస్సు లేక, నిర్దోషమైన వారు కాక, దురాశపరులుగా, ధనాపేక్షులుగా ఉండబట్టి మరలా నీవు లోకం దేని వెనక పరిగెడుతుందో నీవు కూడా దాని వెనకే పరిగెడుతూ ఉంటే ఎవరు నమ్ముతారు? ఆమె ఒక కుష్ఠరోగి, ఆమె పేదలది, దేశ యాతన చేసేవారు, దేశ దిమ్మరులుగా తిరిగేవారు, ఓ గుడిసెలో ఉండేది, చదువు సంధ్య లేనిది, అడుక్కోవడం మానేసింది. ప్రభు బిడ్డలు అడుక్కోకూడదు అని చెబితే మానేసింది. చేపలు అమ్ముతుంది, వచ్చిన దాంట్లో 10వ భాగం ఖచ్చితంగా తెచ్చి అప్పగించేది. అలాంటి క్రమశిక్షణ కలిగిన ఒక జీవితం దేవుడు వాడుకుంటాడు, మరొకళ్ళు మార్చబడతారు. నువ్వు నమ్మిన తరువాత ఎంతమంది నీ ద్వారా ప్రభువులకు వచ్చారో చెప్పు. దేవుని బిడ్డలమైన మనము సంఘాన్ని సంఖ్యాపరంగా పెంచుతూ ఉంటే సేవకుడు వాక్యములో పెంచాలి. నువ్వు సంఘాన్ని సంఖ్యాపరంగా పెంచాలి, సేవకుడు వాక్యములో పెంచాలి.
దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి అన్నారు, గొర్రెల కాపరి గొర్రెలను కనడు, గొర్రెలు కంటాయి, కాపరి వాటిని కాస్తాడు అని చెప్పాడు. కనుక సంఘములో ఉన్న మనము ఏదో చందా వేసో, డబ్బులు ఇచ్చో, ఆదివారం వచ్చో ఆరాధన చేసాం, అయిపోయింది నా పని, మరలా ఆదివారం వరకు నాకేం పని లేదు ఇంకా అనుకున్నట్లుగా బ్రతికినంత కాలము సమరస్త్రీని నీ ముందుకు నువ్వు తెచ్చుకుని పాఠాలు నువ్వు నేర్చుకోవలసింది. నేర్చుకుందాం. నువ్వు నిజముగా నమ్మితే నీ పాపము పరిహరించబడితే. సాధు సుందర్ సింగ్ గారు 1942లో నంద్యాల వచ్చారని విన్నాను నేను. నంద్యాలలో వాక్యం మాట్లాడుతూ మాట చెప్పాట, పాపము గజ్జి లాంటిదంట, పాపము గజ్జి లాంటిది. గజ్జిని గోక్కుంటుంటే హాయిగా ఉంటుందట, గాల్లో తేలిపోతున్నట్టు. గజ్జి కొన్నిసార్లు ఎక్కడో సంకల్లోనో గగ్గల్లోనో ఎక్కడో బాగా ఇరుకుల్లో వస్తుండదు గజ్జి ఎక్కువగా. దాన్ని గోక్కోవడానికి కొంతమంది జేబులో చేయబెట్టి గోక్కుంటారు ఏమెరగనట్టుగా. అలాంటి టైంలో నీకు లడ్డు ఒకటి ఇస్తాను తినరా అంటే అక్కడ పెట్టిన తర్వాత తింటానంటాడు. చేయి తీయడానికి వాడికి ఇష్టం ఉండదు. గజ్జి అది హాయిగా ఉండదు గోకుతుంటే, కానీ గజ్జికి గోకడం మందు కాదు. గజ్జిని గోకితే సెప్టిక్ అయిపోతే ఆ పాటు తీసేయాలి అక్కడికి. కాబట్టి ఆయన పాపమును గజ్జికి పోల్చాడు. నువ్వు పాపం చేస్తున్నావు అంటే హాయిగా ఉంటుంది, కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నువ్వు తాత్కాలిక సంతోషము కొరకు పాపం చేస్తూ ఉన్నావు. అబద్ధం ఆడితే ఇంత లాభం వస్తుంది, అన్యాయం చేస్తే ఇంత లాభం వస్తుంది, ఓ దొంగ సంతకం పెడితే ఇంత సంపాదించుకోవచ్చు, లోకముతో స్నేహిస్తే ఆనందించవచ్చు, గుర్తింపు తెచ్చుకోవచ్చు, లంచాలు తీసుకుని ఆస్తులు సమకూర్చుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు. ఇదంతా కూడా గజ్జిని గోకుతున్నట్లుగా. అది హాయిగా ఉంటుంది, కానీ నీ ప్రాణాంతకం. అది జాగ్రత్త, అది మందు కాదు. ఒకసారి ఒక గజ్జి కుక్క రోడ్డు ప్రక్కన గోక్కుంటుందంట. అటు వెటర్నరీ డాక్టరు కంపౌండర్ ఇద్దరు వెళుతున్నారు. వెళుతూ దాన్ని చూసి డాక్టర్ అన్నాడంట, నిన్నాలా గోక్కుంటుంది పాపం, అది ఒళ్ళంతా గజ్జి, వేదన పడుతుంది, మనం పశువుల డాక్టర్లమే కదా, అలాంటి దాని కొంచెం జాలి చూపిందామని ఏకకో తాడేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ముందున్న ఒక చెట్టు కట్టేసి దానికి కొన్ని ఇంజక్షన్లో తైలమో అదో ఇదో ఏదో ఇస్తూ ఉన్నారు. వీళ్ళు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్లో కొంచెం అన్నం పెట్టి వారం రోజుల్లో గజ్జంతా పోయిందంట. దానికి బాగా నీట్గా అయిపోయింది. వీళ్ళు విడిచిపెట్టేశారు. మళ్ళా వారం 10 రోజులు పోయాక డాక్టర్ గారు రూమ్కి వచ్చిందాం, డైరెక్ట్గా పాత చుట్టం లాగా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని బయటకు రమ్మని లాగుతుందంట. ఏంటిది లాగుతుందిరా అని అడిగితే, సార్ మన దగ్గర ఉండిపోయారు కుక్క సార్ అన్నాడు. అయితే ఇది నన్ను పట్టుకుంది ఏంటిది అని అడిగితే బయటకు చూసాను గజ్జి కుక్క ఉందంట అక్కడ. నేను గజ్జితో, పాపం అనే గజ్జితో గోక్కుంటూ బ్రతుకుతూ అదే హాయి ఆనందం అనుకున్నప్పుడు ఒక పుణ్యాత్ముడు నన్ను చూచి కనికరించి తన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు. అలాంటి గజ్జి పట్టి బ్రతుకుతున్న వారిని ఆ కుక్క తెచ్చినట్లుగా మనం ఆయన సన్నిధికి నడిపించగలుగుతున్నామా? అంతే మనం చేయవలసింది, అంతే మనం చేయాలి. ఎంతో కాలంగా పాపములతో అపరాధంలో చచ్చిన మనం, ఇప్పుడు పాపములతో అపరాధంలో చచ్చినటువంటి వారు ఎందరో మన బంధువుల్లో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, మన ఊరిలో ఉన్నారు, మన ఆఫీసులో ఉన్నారు, మన వర్క్ ప్లేసెస్లో ఉన్నారు. వారిని ప్రభు సన్నిధికి నడిపించే వారంగా ఉన్నారు. నడిపించాలి. ఎప్పుడైనా అకస్మాత్తుగా సంఘములో కూర్చున్న నిన్ను చూసి
అమ్మా నువ్వు ఎంతమందిని ప్రభువుని అడిగి ఎంతకాలం మీద రక్షించబడి? నేను ఫస్ట్ నుంచి ఉన్నాను సార్ అంటే, ఎంతమంది నడిపించావు? ఏమి లేదు సార్. అయ్యా నువ్వు ఎంతకాలం మీద నమ్ముకుని? 20 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. ఎంతమంది నడిపించావు నీ సాక్ష్యం ద్వారా? ఏమీ లేదు సార్. కనుక నమ్మిన నీవు నీ గజ్జి పోవుటకు కారణమైన ఆ పుణ్యాత్ముని యొద్దకు అనేక మంది నడిపించకపోతే నువ్వు చేతులెత్తడం అనవసరమే, హల్లెలూయా అనవసరమే, ఆరాధన అనవసరమే, నీ పాట అనవసరమే, ఈ వైట్ డ్రెస్సులన్నీ అనవసరమే. ఏమి లాభం లేదు. ఇదొక వేషం అంటే, ఇదొక ప్రత్యేకత. ఇక్కడ మనం దేవదూతల్లా కనబడుతున్నాం, కానీ నీ వలన ఒక వ్యక్తి ప్రభులోకి రాకపోతే, నీ సాక్ష్యం ద్వారా ప్రభులోకి రాకపోతే, నీ ఒక నేరస్తుడవైన క్రైస్తవుడివే సుమా. జాగ్రత్తగా ఉండాలి. అది 3వ మాట. తన సాక్ష్యము ద్వారా సువార్త అందించింది. సమరయ స్త్రీ అనేకులను నడిపించింది, సువార్త అందించింది, అనేకులు నడిపించింది. ఈ రాత్రి సభల్లో ఒక ఆత్మను సంపాదించే రుచి నీకు దొరికితే, నీ జీవితకాలం అంతా ఆత్మను సంపాదించట్లోనే నువ్వు నిమగ్నమైపోతావు. నీవు ఆ ఆనందం, ఆ ఆశీర్వాదము, పరలోక రాజ్యమును విస్తరింపజేసే ఆ ప్రత్యేకమైన పని నీ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నీ పిల్లలు దీవించబడతారు. దేవుని మందిరములో గొర్రెల్లాగా బ్రతికే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. గొర్రెలు బర్రెలు కట్టుకోండి పిలిచి సగం రేటుకి అమ్మేయాలి. వాళ్ళు నిరుపయోగమైన మనుషులు అని చెప్పొచ్చు. ఆ విధంగా ఉండకూడదు. ఈ మీటింగుల తర్వాత ఒక ఆత్మను సంపాదించట్లో వెంపర్లాడుతూ బ్రతకాలి మనము. వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగులుగా ఉండొచ్చు, లేక నువ్వు పనిచేసే స్థలాల్లో ఉండొచ్చు, నువ్వు ప్రయాణాలు చేసే నీ యొక్క సీట్ పక్కన కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు. ఒక కుష్ఠరోగి కొన్ని ఆత్మలు నడిపిస్తే శ్రీనివాసరెడ్డి ల్యాబ్స్ లో పనిచేస్తున్న కనబడి, ఎల్లవ వలన నేను కనకవ వలన నేను ప్రభులోకి నడిపించబడ్డానని చెప్పడం ఎంత అద్భుతమైన మాట, నీకెంత అవమానకరమైన మాట. నీకు చదవచ్చు, సంధ్యవచ్చు, కార్లు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, నీకు జేబులో పెన్ ఉంటుంది, నీకు ఆఫీసులో పని ఉంటుంది, నీకు ఊర్లో పలుకుబడి ఉంటుంది. కనుక ఆత్మను ప్రభులో నడిపించినటువంటి సాక్ష్యం నీ దగ్గర ఉండదు. కనకవ దగ్గర ఉంది ఆ సాక్ష్యం, నీ దగ్గర లేదు. అది 3వ మాట. 4వ మాట, ఆమె దేవుని బిడ్డలతో కలిసి జీవించుట ప్రారంభించింది. ఒకప్పుడు ఊర్లోనే ఉండడానికి వీల్లేని మనిషి, వెలివేయబడిన మనిషి. మనం చూస్తే వీళ్ళారా 40-41 వచనాల్లో మనం చూస్తే ఆ 4వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు అక్కడ 2 దినాలు ఉన్నాడు. అక్కడ వీళ్ళందరూ కూడుకున్నారు. 39వ వచనంలో ఆమె నేను చేసినవన్నీ నాతో చెప్పినని ఆమె ఇచ్చిన సాక్ష్యం ద్వారా ఆ ఊర్లో అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిని వారున్నారు. యేసుక్రీస్తున్నాడు, ఈమె కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. అనగా ఆమె ప్రభువును నమ్మిన వారితోనూ ప్రభువుతోనూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ 4వ మాట గ్రహించండి. నువ్వు నిజముగా ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తే, నిజముగా నువ్వు పశ్చాత్తాపంతో మారు మనసు పొందిన వ్యక్తివైతే, ఏదైనా వచ్చానండి, కడుపు నొప్పి తగ్గిందండి, ఇక్కడికి వచ్చానండి, మాకు పిల్లోడు పుట్టాడండి, ఇక్కడికి వచ్చామండి, మా ఆశ తీరిందండి, నాకేదో ఎక్కడికో ఒక సీట్ వచ్చిందండి, మార్పు వచ్చాయండి, పాస్ అయ్యానండి, కాబట్టి ఇక్కడికి వస్తున్నానండి అనేటువంటి మాటలు కేవలము లోకములో నీవు ప్రభువును వాడుకుంటున్నావు అని అర్థమండి. ఆయన ప్రేమను నీవు అర్థం చేసుకోని అర్థం. ఆయన ఏదో ఒక స్వస్థపరిచే వైద్యుల్లాగా, దెయ్యం పడి తెల్లగొట్టే ఒక జాదూగర్లాగా ఆయన ఇస్తున్నావేమో. నీవు కాదు, ఆయన నీ ఆత్మకు రక్షకుడు. ఆ రక్షణే నీ లోపలికి వస్తే నీవిక పాత వారితో స్నేహాలు కానీ
వారితో సమయం గడపడం కానీ నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు తప్పనిసరిగా దేవుని సంఘములో చేర్చబడాలి. దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేయాలి. వారితో నీ సమయం గడపాలి. అక్కడే నీ ఉండాలి. కనుక దేవుని సంఘములో ఆమె చేర్చబడినట్లుగా మనం 40-41 వచనాల్లో చూస్తాం. వారితోనే అక్కడ ఉండిపోయింది. ఉంటున్నావా? ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం వరకు తుపాకు దెబ్బకు కూడా దొరకని విశ్వాసులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. కంటికి కనబడరు, పిలిచినా రాలేరు, దేవుని సేవకుని కలుసుకోరు, దేవుని మందిరాన్ని మధ్యలో ఎప్పుడు కూడా వచ్చి చూడరు. వారు వారి వ్యవహారాల మీద నిమగ్నమైపోయి లోకస్తులతో సమయాన్ని గడుపుతూ పెళ్ళిళ్ళు, పండగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు. ఇప్పుడు వచ్చే ముందు ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, నాకు 12 సంవత్సరాలు అయింది అంకుల్ పెళ్ళి అయ్యి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ రోజు కంట 12 సంవత్సరాలు అయిందంటే పెళ్ళి అయ్యి ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు నేను ఆయనకి ఇంకో 12 సంవత్సరాలు ఉండాలని చేయాలా, లేక 100 ఏళ్ళు పంటగా ఉండాలని చేయాలా? అలాంటి మాటలు అంటే వాళ్ళకి ఇష్టం. నేను అన్నాను, తర్వాత 10 గంటల తర్వాత ఫోన్ చేయనాకని చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వాటి కొరకు దేవుణ్ణి వాడుకునేటువంటి వారుగా చాలామంది ఉన్నారు. కానీ ఆయనతో ఉండేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన మందిరమును అంటి పట్టుకుని ఉండేవారు, అంటి పెట్టుకుని ఉండి దేవుని సేవకుని కలిసి దేవుని సేవకుని అందుబాటులో ఉండి ఏదైనా ఒక పని చేయవలసి వస్తే నేనున్నాను పాస్టర్ గారు అనేవారు సంఘాల్లో తక్కువగా కనబడుతున్నారు. అందుబాటులోనికి రావడం లేదు. కానీ ఆమె దేవుని బిడ్డ ప్రభుతో ఉంది. అక్కడ యేసు ప్రభు కూడా ఉన్నాడు. ఆయన నమ్మిన వారు ఉన్నారు. ఈమె సహవాసములో ఉంది. ఎంత మంచి మాట రాయబడిందంటే ఆ తర్వాత వచనములో మనం 42వ వచనంలో చూస్తే 39వ వచనంలో ఆమెను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. 42వ వచనంలో ఇంకను అనేక మంది 41-42 వచనాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ సహవాసములో చేర్చబడ్డారు. ఎంత ధన్యకరమైన సాక్ష్యం! ఆ సాక్ష్యం అది 4వ మాట. నువ్వెల్లప్పుడూ ప్రభువుతో ఉండాలి, ప్రభు బిడ్డలతో ఉండాలి. చివరి మాట, ఆమె పాపమునకు అందకుండా బ్రతికిందండి. పాపమునకు అందకుండా పరిశుద్ధ జీవితాన్ని మిగిలిన కాలమంతా మరణించే వరకు జీవించింది. నేను ఎలా చెప్పగలుగుతున్నట్టు ఆ మాట జాగ్రత్త వినండి, ఇది మీకు అర్థం కావాలి. చాలామంది పాపము పాతబడిపోతే పాపంలా కనబడదు. చాలామంది మా బ్రాంచ్ చర్చ్ ఒకటి ఉండేది, అక్కడికి ఒక ఆమె ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఆమె ఒంటరిగా ఉంటుంది. ఏంటి సంగతి అంటే భర్త విడిచిపెట్టాడో చచ్చిపోయాడో ఏమైందో, కూతురు ఆమె తల్లి అంటే అమ్మమ్మ దగ్గర పెరుగుతూ ఉందని చెప్పారు. ఆ తర్వాత అంతే నాకు తెలుసు, చర్చికి వచ్చేది, చాలా క్రమంగా వచ్చేది, ప్రేమగా ఉండేది. ఒకసారి వాళ్ళ ఇంటికి నన్ను మరి భోజనానికి పిలిచింది. మరి భోజనం కూడా వెళ్ళాము, ఒక బ్రదర్ నేను కలిసి వెళ్ళాము. చాలా ప్రత్యేకమైన వంట చేసింది, చాలా బాగుందమ్మా, 5 స్టార్ లాగా ఉంది కదా ఈ కర్రీ అని అన్నాను నేను. అవును అన్నగారు అంది, బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఏం తెలిసిందంటే ఒక ఆయన ఆమె స్కూటర్ మీద ఎక్కించి తిరుగుతున్నాడు అని తెలిసింది నాకు. ఎవరైనా అంటే ఏమోనండి ఇక్కడ కాదు, ఆయన ఎక్కడోనంట గోపాలరావుపేట అంట, అక్కడి నుంచి వచ్చాడు, ఎర్ర స్కూటరు, ఆయన పంచి కట్టుకున్నాడు, ఒక చేస్తాడు, రాజకీయవేత్తలాగా ఉన్నాడు, ఒకప్పుడు ఆ ఊరు సర్పంచ్ అంట, పలానా పార్టీ అంట, ఢిల్లీ వరకు పోయి వచ్చాడంట, కలిసి మాట్లాడుతుంటాడు ఆయన. ఏంటంటే ఆమెను మొదటి నుండి నేనే ఉంచుకుంటున్నాను. మరి ఆమె వచ్చిన కృతలో ఆమె భర్త చనిపోయాడో విడిచిపెట్టిందో, పిల్ల ఎక్కడ ఉంది, ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసింది. కానీ ఆయన వచ్చిపోతూ ఉన్నాడంట, రాత్రులు ఉంటున్నాడు, రాత్రి ఉంటాడు, బయటికి రాడు, మళ్ళీ పగలు రాడు, మరో రాత్రి ఎప్పుడో వెళ్ళిపోతుంటాడు, ఎవరికి తెలియదు. ఆ ఇంటి వాళ్ళు కూడా వారు పసిగట్టకుండా రహస్యంగా పాపం జీవిస్తూ ఉంది. తర్వాత బహిర్గతం అయిపోయింది, ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కనుక పాపం అలవాటు అయిపోయింది. పబ్లిక్గా తిరుగుతూ మొదలుపెట్టింది.
ఒకరోజు నాతో అంటుంది, అన్నా ఆయన కూడా బాప్తిసం తీసుకుంటానంటాడు అంటుంది. ఎవరైనా అన్నాను నేను. అదే చర్చకు వస్తున్నాడు కదా ఆయన అంటే ఏమైందంటన్నా, చాలా కాలం క్రితం నేను అక్కడ ఉద్యోగం చేస్తుండగా నాకు వాళ్ళ గ్రామంతో బాగా అటాచ్మెంట్ ఉండేది. ఆయన భార్య నన్ను చాలాసార్లు ఇంటికి పిలిచేది. అలాగూ నేను ఆయనకు కంటపడ్డాను, అలవాటయ్యాను. భార్య కూడా ఒప్పుకుంది. తర్వాత నన్ను మరో విధంగా ఏదో వివాహం చేసుకున్నాడు. ఏం చెప్పింది మొత్తం నాకు. ఆయన కూడా ప్రభుని నమ్ముకోమని చెప్పాను, బాప్తిసం ఇవ్వాలి అంటుంది నాతోటి. ఆ రోజు మీరు 5 స్టార్ కూర అన్నారు కదా, అది ఆయన ఉండింది అంటుంది. ఆ కూర తిన్నందుకన్నా బాప్తిసం ఇవ్వాలి ఇప్పుడు నేను. అప్పుడు నేను అన్నాను, అమ్మ నాకంత అనుభవం లేదు, నేను మామూలుని కాబట్టి పెద్దవాళ్ళు ఎవరన్నా సంప్రదించు, నువ్వు అక్కడ తీసుకోండి బాప్తిసం అన్నాను. ఇక అట్టే వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఇక మరలా మా దగ్గర రావడం మానేశారు. ఉద్యోగానికి వస్తారు, వెళ్తున్నారు, కానీ ఊర్లో ఉండలేదు. ఎక్కడికి వెళ్తారో సంఘాన తెలియదు. ఏదో జరిగిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పాపమును దాచి దానికి సీనియారిటీ వచ్చిన తర్వాత అది పాపం కానట్టుగా కనబడి బహిర్గతమైనప్పుడు ఇందులో ఏముంది అనిపిస్తుంటుంది. కాబట్టి ఆమె అలాంటి పాపములు బ్రతికి అందులో ఏమీ లేదన్నట్టుగా ఉంది. కానీ ప్రభువును కలిసినప్పుడు అది ఆమె పాపమని తేటగా అర్థమైంది. అందుకే 4వ అధ్యాయం 26వ వచనం తర్వాత పారాగ్రాఫ్ పూర్తయింది. 27వ వచనం ఇంకో కొత్త పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. నేను అనేకసార్లు అంటుంటాను, 26వ వచనము 27వ వచనానికి మధ్యలో మనము ఒక 5-6 వచనం రాసుకోవచ్చు. ఏమి జరిగిందో మనం ఊహించి రాసుకోవచ్చు. అక్కడ ప్రభువును ఆమె కలుసుకుంది, జీవితంలో పెను మార్పు వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత సమయంలో ఆయన యందు ఆనందిస్తుంది, ఆయన కూడా ఆనందిస్తున్నాడు. ఆయన ఆకలి తీరింది. శిష్యులు ఆహారం తెచ్చారు, తినమని చెబితే నాకు వేరొక ఆహారం ఉందన్నాడు, నా కడుపు నిండిందన్నాడు. వాళ్ళు తెచ్చింది తినలేదు. నా పరలోకపు తండ్రి నాకు తృప్తినిచ్చాడు. ఒక ఆత్మ నాకు దొరికింది బావి దగ్గర. మీరు ఆహారం కొరకు ఊళ్ళోకి వెళ్ళిపోయారు, ఒక ఆత్మ నాకు దొరికింది. హడ్సన్ టైలర్ అనేటువంటి ఆయన చైనా దేశానికి సేవకు వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు మిషన్ వారు అడిగారంట, నువ్వు ఏ భారముతో వెళుతున్నావు అంటే, నశించిపోయిన వారిని రక్షణలో నడిపించడానికి వెళుతున్నాను, నీకెందుకు ఆ స్ఫూర్తి కలిగింది అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడు, నేను యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు కనబడ్డాడు, 12 మంది శిష్యులు కనబడ్డారు, ఆ తరువాత సమరయ స్త్రీ కూడా కనబడింది. నేను క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు యేసు ప్రభు వలె జీవించాలి, సమరయ స్త్రీ వలె సువార్త చెప్పాలని వెళ్తున్నాను. నేను శిష్యుల్లాగా ఆహారం కొరకు ఊళ్ళోకి వెళ్ళలేదు. నేను ఆత్మల కొరకే సమరయ స్త్రీ వలె వెళతానని చెప్పాడట. హల్లెలూయా! ఎంత మంచి మాదిరి అండి సమరయ స్త్రీ. ఒక కులట బ్రతుకు ఒక మిషనరీని తయారు చేసింది. హడ్సన్ టైలర్ అనేటువంటి డాక్టర్ హడ్సన్ టైలర్ ఆయన చైనా దేశాన్ని కదిలించాడు. సువార్త చెప్పి అనేక ఆత్మలు సంపాదించాడు. ఆ మూలమైన స్త్రీ సమరయ స్త్రీ. ఆమెను బట్టి ప్రేరేపించబడ్డాడు. నేను శిష్యుల వలె ఉండను, ఆకలి కొరకు అలమటిస్తూ ఊళ్ళోకి వెళ్ళను, నేను ఆత్మల కొరకై చైనా దేశం వెళతాను, సమరయ స్త్రీ వలె బ్రతకాలి నేను. తీర్మానం చేయండి. హడ్సన్ టైలర్ గారికి ఆ యొక్క ప్రేరణ ఇచ్చింది ఆ సమరయ స్త్రీని. పాపాన్ని విడిచిపెట్టింది. ఆ వెనుకకు వెళ్ళడం అనేది తీసివేసుకుంటాను జీవితంలో. ఎన్నడూ నో టర్నింగ్ బ్యాక్ అన్నట్లుగా వెనుకకు వెళ్ళడం లేదు. రెండవది, తలెత్తుకుని బ్రతుకుతుంది. ఇప్పుడు నువ్వు వ్యభిచారివి కదా. అవునండి, నేను వ్యభిచారిని. మీకు తెలిసిన దానికంటే ఎక్కువ వ్యభిచారిని నేను చేసినవన్నీ మీకు తెలియదు, నాకు తెలుసు. అవన్నీ చెప్పిన ప్రభువు నా జీవితాన్ని కాపాడాడు, రక్షించాడు.
నేను 5 పెనిమిట్లని కలిగి విడిచిపెట్టి ఏదో ఊరి బయట బతుకుతున్నాను అనుకున్నారు, కానీ నా చీకటి బ్రతుకు మీరు ఎరగరు. ఎరిగిన వాడు వచ్చి నా జీవితాన్ని నాకు చూపించాడు. అందులో ఉన్నటువంటి ఆ భయంకరమైన పర్యవసాన్ని నేను చూసి పశ్చాత్తాపంతో ప్రభువుని నమ్ముకున్నాను. మీరు అన్నట్టుగా నేను వ్యభిచారిని. తలెత్తుకుని చెబుతుంది సాక్ష్యం. పాపం దాచుకునేంత వరకు నీవు తలదించుకుని బ్రతకవలసింది. నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు తలెత్తుకుని బ్రతకవచ్చు. అలాంటి జీవితం ఆయన మనకి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు.